నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, వైశాఖ మాసం, వైశాఖ మాసాన్ని మనము మాధవ మాసం అని కూడా పిలుస్తాం. అవునమ్మా. విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా కూడా చెప్పుకుంటాం. ఈ మాసం యొక్క విశిష్టత ఏంటమ్మా? చైత్ర వైశాఖాలని మనం వసంత ఋతువు అంటాం. వసంతం అంటే ఏమిటంటే వసతి అంటే ఉండడానికి సుఖాన్ని కలిగించేటటువంటి మాసం వసంత ఋతువు. మాసం కాదు, ఋతువు మొత్తం కూడా. ఋతువు మొత్తం కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉగాది నుంచి మనకి చైత్రమాసం వచ్చిందంటే చెట్లు చిగుర్చును, మనం చిన్నప్పుడు చదివే వాళ్ళు, ఇప్పుడు లేదనుకో పాఠాలు అవి. చెట్లు చిగురించి పూలు పోయిను అని. చక్కగా చెట్లకి పూలు ఉంటాయి, వాతావరణం బాగుంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎండలు ముదరవు, చలి ఉండదు, వానలు పడవు, పంటలు ఇంటికి వచ్చి ఉంటాయి. పూర్వం చక్కగా ప్రతి సంవత్సరం కూడా క్రాప్ హాలిడే తీసుకునేవాళ్ళు రైతులు. పంటకి మధ్య ఖాళీ ఉండేదేమో, పొలం చక్కగా బాగుపడేది. ఇప్పుడు పొలంలో ఒకదాని తర్వాత ఒకటి వేసి భూమిని కూడా సారాన్నంతా లాగేసి బలహీనం చేసి ఎరువులేసి దాన్ని ధ్వంసం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, విశ్రాంతిగా ఉంటుంది. ఇలాంటివన్నీ జాగ్రత్త, వీటికి సంబంధించినటువంటివన్నీ సర్దుకునేవారే తప్ప ప్రత్యేకంగా పొలాల పనులే. మహా అయితే కాస్త చల్లబాటు వెళ్ళి గడ్డ విరవడం అంటారు. పొలం అంతా ఇది నెరలు కడుతుంది కదా, దాన్ని ఇట్లా రివర్స్ చేస్తారు. అడుగున ఉన్నటువంటి మంచి మట్టి బయటకు వచ్చి పైన ఉన్నటువంటి సారహీనమైన మట్టిని లోపలికి వెళ్ళిపోయి బ్రహ్మాండంగా తయారవుతుంది. ఇలాంటివేవో కొన్ని చేయడమే తప్ప ప్రత్యేకమైన పనులు ఉండవు. కనుక అందరూ విశ్రాంతిగా హాయిగా ఆనందంగా ఉండేటటువంటి కాలం వసంత ఋతువు. ఇటువంటి దాంట్లో చైత్రమాసాన్నేమో మధుమాసం అంటారు, వైశాఖ మాసాన్నేమో మాధవ మాసం అంటారు. ఈ మాధవ మాసం రాధాకృష్ణులకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి నెలగా చెప్తారు మాధవ మాసం. అటు కార్తీక మాసాన్ని ఇటు దీన్ని కూడా చాలా కృష్ణుడికి కూడా చాలా ఇష్టమైనటువంటిదని. ఎందుకు కృష్ణుడికి ఇష్టమైందంటారు అని ఒక రకంగా మనం కొంచెం ఆలోచన గనక చేసినట్టయితే, మహావిష్ణువు యొక్క అవతారాలు చాలా వరకు ఈ వసంత ఋతువులోనే మనకైనాయి. రాముడు చైత్రమాసంలో అవతరించాడు కదా. ఇక్కడి నుంచి మనం చెప్పుకున్నట్టయితే బలరాముడి జయంతి ఉంది, ఇక్కడ నరసింహస్వామి జయంతి ఉంది, హనుమంతుడు జన్మించినటువంటిది, వామనుడికి సంబంధించి కూడా ఒక పురాణాన్ని అనుసరించి చెప్తారు. అనేకమైనటువంటి దేవతామూర్తుల యొక్క అవతారాలు ఈ మాసంలో జరిగాయి. దేవతామూర్తులే కాదండి, దేవతల అంశాలుగా భావించేటటువంటి జగద్గురువులు అవతరించింది కూడా ఈ నెలల్లోనే. వైశాఖ శుద్ధ పంచమి జగద్గురు ఆదిశంకర్లు అవతరించినటువంటి రోజు. పంచమ కొద్దిగా షష్ఠ అప్పుడప్పుడు ఇటు అటుగా తేడా వస్తుంది, భగవద్ రామానుజులు అవతరించినటువంటి రోజు. ఇవి కూడా వైశాఖ మాసంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా అనేకమైనటువంటి, మరి బుద్ధుడు అవతరించినటువంటిది వైశాఖ పూర్ణిమ, వ్యాస మహర్షి అవతరించినటువంటిది వైశాఖ పూర్ణిమ. ఇలా మహానుభావులైనటువంటి వారందరూ అవతరించినటువంటి మాసం గనక వైశాఖ మాసం చాలా పరమ పవిత్రమైనటువంటి మాసంగా చెప్తారు. సముద్ర స్నానానికి ప్రధానంగా చెప్పబడేటటువంటి ఆకామావైల్లో వై చివరిదంటే వైశాఖ మాసం చాలా ప్రసిద్ధి. ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం చెయ్యకూడదు, దానికి ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి. మా సముద్ర తీరాన ఉండేటటువంటి వారు కూడా సముద్ర స్నానాలు చెయ్యరు. ఏదో చేపలు పట్టుకునే వాళ్ళు నీళ్లల్లోకి వెళ్ళి పడవ తోసుకుంటూ ఆ ఉప్పు నీళ్లల్లో ఉండగలిగి పని కోసం వెళ్ళే వాళ్లే తప్ప, సంకల్పం చెప్పుకొని సముద్ర స్నానం చేసి మేము పవిత్రమవుతాం అనుకునేటటువంటి వాళ్ళు మాత్రం సముద్ర స్నానం చేసేది ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం, ఈ 4 నెలల్లో పూర్ణిమల నాడు చేస్తారు. అకామావై అంటారు దాన్ని. అంటే ఆషాఢం, కా అంటే కార్తీకం, మా అంటే మాఘం, వై అంటే వైశాఖం. ఈ 4 నెలల యొక్క పూర్ణిమల్లోనూ సముద్ర స్నానం విశిష్టమైనటువంటిది. అప్పుడు చేస్తేనే దానికి ప్రత్యేకమైన ఫలం కావాలంటే అది లేదు. నీళ్లల్లో మునిగిపోయో ఎవరో పిల్లలు ఎడితే పడిపోతే తీసుకురావడానికో, సముద్రం నీళ్లలో మునిగితే అది సముద్ర స్నానం కాదు, ఈత కొట్టడానికి వెళ్ళో కాదు. కానీ ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు విహారయాత్రలకు అని చెప్పేసి వినోదయాత్రలకు వెళ్ళిపోతున్నారు, పెడుతున్నారు. కానీ దానికి ఫలితమేం లేదు. కానీ వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళల్లో ఉన్న ఎనర్జీస్ డ్రైన్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే. ఎందుకంటే
వాటర్ ఉప్పు నీళ్లు కదమ్మా, అవును. సెలైన్ వాటర్ అంటారు. అవును, సెలైన్ వాటర్లో ఎక్కువసేపు ఉంటే ఏమవుతుంది కదా, అంతేగా. అది ఆలోచించండి. కాబట్టి ఈ ఎక్కువ మాసం మంచిది కాదు. ఉమ్, ఇప్పుడు అయ్యాక కూడా ఈ సముద్ర స్నానాలు చేసి ఈ వినోదయాత్రలు బాస్కింగ్ అది చేస్తారు కదా ఇతర దేశాల్లో, అవును, అలా చేసినటువంటి వాళ్ళంతా కూడా యువతలకు వచ్చి మామూలు స్నానాలు చేస్తారు. మీరు గమనించారు, అవును, 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 చెయ్యాలి కదా. అవును. మరి మనం ఈ పుణ్యం కోసం చేసే స్నానాల్లో యువతలకు వచ్చి మామూలు స్నానం చేయంగా. అమ్మ, కార్తీక మాసంలో మనం కార్తీక పురాణాన్ని ఉమ్. శ్రద్ధగా వింటాము. ఉమ్. మరి వైశాఖానికి సంబంధించి ఎలాంటి పురాణాలు వినాలి? ఈ నియమాలు వైశాఖ ఏమిటి? మాసానికి కూడా వైశాఖ పురాణం అన్నది ఉన్నదమ్మా. మ్హూ. ఈ పురాణాలు ప్రత్యేకంగా రాసినవి కాదు, కార్తీక పురాణం కానీ వైశాఖ పురాణం కానీ 18 పురాణాల్లోనూ ఈ మాసం యొక్క ప్రశస్తి ఎక్కడ ఉందో వాటన్నిటినీ తీసి సంకలనం చేసి పెట్టారు. ఓహో. వైశాఖ మాసం గొప్పతనం ఇది అని చెప్తే అది వైశాఖ పురాణం అయింది. ఉమ్, కార్తీక మాసం యొక్క గొప్పతనం గురించి చెప్పింది కార్తీక కార్తీక పురాణం పురాణం అయింది. అయింది. కార్తీక పురాణాలు రెండు ఉంటాయి మనకు, అందుకే అవును, స్కాంద పురాణంలో ఉన్నది ఒకటి, పద్మ పురాణంలో పద్మపురాణం, ఉన్నది ఒకటి. అవును. అంతే కదా, ఆ, అలా ఉంటాయి. కనుక ఇవి ప్రత్యేకంగా రాసినవి కాదు, వేరే పురాణాల్లో ఉన్న వాటిని సంకలనం చేసింది. మ్హూ. అలా వైశాఖ మాసం యొక్క ప్రశస్తి గురించి చెప్పేటటువంటివి ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటినీ తీసుకొచ్చి పెట్టి, మ్హూ. దీనికి కూడా ఉదయమే సూర్యోదయానికన్నా ముందు స్నానం చేయడం అన్నది, ఇది మధుమాసం అంటే విష్ణువుకి ప్రీతికరం కనుక విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అన్నది, లక్ష్మీనారాయణ పూజ చేయడం అన్నది, ఇంకా వీలైతే ఈ నెలలో సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటే మంచిది. ఆహా. సత్యనారాయణ వ్రతం కథలో మనకి చెప్తారు కదా, ఎప్పుడెప్పుడు చేస్తే మంచిది అని అవునవును. చెప్పేటటువంటి వాటిల్లో వైశాఖ మాసం, ఆహా. అందులో ఏకాదశి కానీ పూర్ణిమ కానీ లేదా ఈ నెలలో ఎప్పుడైనా కానీ చేసుకుంటే ప్రాధాన్యం కలిగి ఉంటుంది. కనుక ఈ నెలలో చేయవలసినవి ఇవి. ఓకే. అన్ని పర్వదినాలే ఉన్నాయి కదమ్మా. అవును, అవును. హనుమత్ జయంతి వచ్చింది, బలరాం, బలరామ జయంతి, నృసింహ జయంతి, శంకర జయంతి, రామానుజ జయంతి, అసలు ఇవన్నీ ఆ జయంతులు చేసుకుంటూ ఉండి ఉమ్. మధ్యలో మనం ఇది కూడా చేసుకుంటాం. ఇంకా ప్రత్యేకించి దేవాలయ దర్శనం అంటే ఎలాంటి దేవాలయాలకు వెళ్ళాలి? ఏ దేవాలయానికి వెళ్ళినా మంచిదమ్మా. ఎందుకు అంటారా, ఇప్పుడు విష్ణు సంబంధమైనటువంటి ప్రాధాన్యం ఉన్నది గనక వైష్ణవాలయాలకు వెడితే బాగానే ఉంటుంది. కానీ జగద్గురు శంకర్లు అవతరించిన సమయం కదమ్మా, ఎస్, అవును. శంకరుని యొక్క అవతారంగా చెప్పబడే హనుమంతుడు జన్మించిన నెల కదమ్మా. ఉమ్, శివాలయాలకు వెళ్ళినా మంచిదే, ఎక్కడికి వెళ్ళినా. పైగా అక్షయ తృతీయ నాడు ఏం చేసుకోమని చెప్పారు, లక్ష్మీనారాయణ పూజ అయినా చేయొచ్చు, ఆ, త్రిలోచన గౌరీ వ్రతం అన్నా చేయమన్నారు. అంటే చేసుకోమని. పార్వతీ పరమేశ్వరుని పూజించమన్నారు. కనుక ఎవరికి ఏది ఇష్టమైతే అది పూజించుకోమని చెప్పేటటువంటి ఒక విశాల దృక్పథం కలిగిన సనాతన ధర్మం అమ్మా మనది. అవునమ్మా. ఈ దేవుణ్ణి ఈ రూపంలోనే పూజించమని చెప్పలా, పలానా రోజే అని కూడా లేదు మనకి. చెప్పలేదు. ఆ, అంటే ఈ రోజులు ప్రత్యేకం ఉన్నాయి కదా, అవతారాలు ధరించారు గనక ఆ రోజుకో ప్రత్యేకత ఉందని చెప్తున్నాం. కానీ లేకపోతే ఎప్పుడైనా ఏ దైవాన్నన్నా అర్చించుకునేటటువంటి ఒక వెసులుబాటు, ఇష్టదేవతారాధన అనే ఒక గొప్ప వెసులుబాటు ఇచ్చిన ధర్మం అమ్మ మనది సనాతన ధర్మం. ఎంత వీటితో పాటు గొప్పది. విష్ణు సహస్రనామ పారాయణం కూడా చెప్పాను చేయమంటారు. కదా, అవును. విష్ణు సహస్రనామ పారాయణ, దాంతోపాటు లక్ష్మీ అమ్మవారిని పూజించటం, లలితా రహస్యనామ సహస్ర పారాయణ చేసినా మంచిదే. ఆ. ఏది చేసినా ఏదో ఒకటి మొదలు పెట్టుకుని చెయ్యండి, అవును. మంచి కాలం గనక. అంతే అంతే, ఇదే చేయాలని చెప్పి ఆగిపోకుండా ఆగిపోకుండా. మనకి ఏది వీలైతే అది చేసుకుంటూ ముందుకు కొంతమంది ఈ వైశాఖ మాసంలో సుందరకాండ పారాయణ చేస్తారు, వెళ్ళాలి. అది చెయ్యొచ్చు. ఓకే. మీకు ఏది ఇష్టమైతే అది, ఆ, భగవంతునితో మీ మనస్సును అనుసంధానం చేసుకునేది ఏదైనా మంచిది. చాలా సంతోషం. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.